జై గురుదత్త. శ్రీ గురు చరిత్ర ఆదివారపు పారాయణం 30వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. నామధారకుడు సిద్ధమునికి నమస్కరించి, స్వామి, అమృతతుల్యమైన ఈ కురుకథలు నా మనసును హరింపజేస్తున్నవి. శ్రీగురుడు చెప్పిన కర్మానుష్ఠాన రహస్యమును విని ముగ్ధుడనయ్యాను. నా శరీరము కంపించుచున్నది. నా స్థితి ఎండమావులలో దాహంతో ఉన్నవానికి అమృతం దొరికినట్లు, ఆకలితో ఉన్న లేకదూడకు పచ్చిక చిగుళ్లు దొరికినట్లున్నది. నా పాలిట శ్రీగురుడు మీరేను. దయచేసి మరిన్ని గురులీలలను చెప్పి నన్ను కృతార్థుణ్ణి చెయ్యండి అని వేడుకున్నాడు. అప్పుడు సిద్ధయోగి సంతోషించి, నాయనా, నీ గురుభక్తికి సంతోషించాను, శ్రద్ధగా విను అన్నాడు. శ్రీగురిని యొక్క మహిమ దేశ విఖ్యాతమైపోయినది. ఎందరెందరో భక్తులు వారి ఖ్యాతిని విని దూర దూర ప్రాంతాల నుంచి వచ్చి వారి అనుగ్రహాన్ని పొందేవారు. మహురపురం అనే పట్టణములో ఘోడేనాథుడు అనే సద్బ్రాహ్మణుడు కలడు. అతని భార్య పతివ్రత. ఆ దంపతులిద్దరూ దత్తాత్రేయ స్వామిని ఎప్పుడూ భక్తితో సేవిస్తుండేవారు. వారికి ఎంతో కాలము నుండి బిడ్డలు పుట్టి చనిపోతుండేవారు. వారి అదృష్టవశమున ఒక మగ సంతానం కలిగినది. వారు దత్తాత్రేయ స్వామిని పూజించి, స్వామి, ఎంతో కాలం నుండి పుత్ర వియోగులమైన మాకు మీ అనుగ్రహంతో బిడ్డ పుట్టాడు. వీడినైనా మాకు దక్కించు అని ప్రార్థించారు. ఆ బిడ్డడికి దత్తస్వామి పేరు మీదుగా దత్తాత్రేయుడు అని నామకరణం చేసుకున్నారు. దత్తాత్రేయుడు పెరిగి పెద్దవాడై 16 సంవత్సరాల వాడు అయ్యాడు. తల్లిదండ్రులు కన్యాన్వేషణ చేసి రూపవతి, సుగుణాల రాశి అయిన సావిత్రి అనే కన్యతో వివాహం చేశారు. అదేమి చిత్రమో గాని 1 సంవత్సరం తర్వాత దత్తాత్రేయునికి వ్యాధి సంక్రమించి తీవ్రంగా జబ్బు చేసి ఎన్ని చికిత్సలు చేయించినా తగ్గని పరిస్థితి ఏర్పడింది. దానికి తోడు అతనికి అన్నద్వేషము కూడా ఏర్పడింది. ప్రతిరోజు ద్రవహారమే తీసుకుంటుండేవాడు. చివరికది క్షయవ్యాధిగా బలపడింది. అతని భార్య కూడా అతను తినగా మిగిలినది పదార్థమే మాత్రమే తింటూ నిరంతరము అతని సేవలో నిమగ్నమై ఉండేది. భర్త శుష్కించిన కొద్దీ ఆ సావిత్రి కూడా శుష్కించసాగింది. భర్త రోగంతో బాధపడుతున్న కారణంగా ఆ సావిత్రి అలంకారం చేసుకొనక పాత చీరలే ధరిస్తూ జుట్టు కూడా దువ్వుకునేది కాదు. ఆమె పరిస్థితిని చూసి అత్తమామలు ఎంతో దుఃఖించేవారు. ఆమెకు తమకు కలిగిన ధనమును వెచ్చించి జ్యోతిష్కుడు చెప్పిన వ్రతాలు, శాంతులు ఎన్నెన్నో చేయించింది. ఎంతో మంది వైద్యులు ఇచ్చిన ఎన్నో రకాల మందులను కూడా భర్త చేత తాగించింది. కానీ ఆశలు ఫలించలేదు. దత్తుని పరిస్థితి గమనించి అందరూ కూడా అతని మీద ఆశలు వదులుకున్నారు. ఆ తల్లిదండ్రులు దత్తాత్రేయ స్వామిని తలచి, స్వామి దత్తాత్రేయ, ఇప్పుడు ఇతన్ని మాకు దక్కించకుంటే మేము ఏమి చూసుకుని బతకాలి అని దుఃఖిస్తుండేవారు. రోగబాధతో ఉన్న దత్తుడు తల్లిదండ్రులను దగ్గరకు పిలిచి, మనకెంత రుణానుబంధం ఉంటుందో అంతవరకే ప్రాప్తమని, అంతకంటే మీరు ఆశ ఎక్కువ పెట్టుకోవద్దని చెబుతుండేవాడు. ఆ మాటలు వినగానే తల్లిదండ్రులకు దుఃఖం మరింత పొర్లుకొచ్చేది. అప్పుడు దత్తుడు తల్లితో, అమ్మా, నీవు నాకు ఒక్క గడియసేపు పాలిచ్చిన రుణమైనా తీర్చుకోలేకపోయాను, మిమ్మల్ని కొంచెం కూడా సుఖపెట్టలేకపోయాను అని అనేవాడు. దత్తుడు తన భార్య సావిత్రితో, ప్రేయసి, నీవు నా కోసం పడిన కష్టాలకు అంతే లేదు. నీకు గత జన్మలో నేను శత్రువును గాబోలు. నేను నిన్ను సుఖపెట్టలేకపోయాను. ఇక ముందు కూడా నీకు అండలేదని భయపడవద్దు. నా తల్లిదండ్రులు నిన్ను కన్న కూతురిలా చూసుకుంటారు. నాతో నీకు సుఖంగా కాపురం చేసుకునే అదృష్టం లేదు అని బాధపడేవాడు. సావిత్రి ఆ మాటలు భరించలేక ఏడుస్తూ, స్వామి, మీరు నన్ను విడిచిపోతారా? భార్యకు భర్తయ్యే దిక్కుగాని వేరే కాదు. పెళ్లి అయిన క్షణంలోనే నేను మీ శరీరంలో భాగమునే కదా. మీరెక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను అని అనేది. ఆ మాటలు విని అత్తమామలు మరింత దుఃఖపడేవారు. సావిత్రి వారి వద్దకు వెళ్లి, మీరే ఇలా దుఃఖపడితే ఎలాగా? ధైర్యంగా ఉండాలి. మాకు ధైర్యాన్ని చెప్పాలి. అందరము కలిసి భగవంతుని ప్రార్థిద్దాము. మనకు మంచి జరుగుతుంది అని ధైర్యం చెబుతుండేది. ఒకసారి ఒక వైద్యుడు వచ్చి దత్తుణ్ణి గాలి మార్పుకై వేరే ప్రాంతానికి తీసుకువెళ్లమని చెప్పాడు. అతడు అదృష్టవశమున ఎవరో గ్రామస్తులు సావిత్రితో, అమ్మా, మీరు దత్తభక్తులు కదా, గంధర్వపురం వెళ్ళండి. అక్కడ దత్తావతారమైన శ్రీ నృసింహ సరస్వతి అనే సన్యాసి ఉన్నారు. వారు సాక్షాత్తు దత్తాత్రేయులే. వారి అనుగ్రహం వల్ల మీకు మంచి జరుగుతుంది అని చెప్పారు. అప్పుడు ఆమె అత్తమామల వద్దకు వెళ్లి వారితో ఈ సంగతి వివరించి చెప్పి తమకు అక్కడకు వెళ్లడానికి అనుజ్ఞనిమ్మని, తగిన ఏర్పాట్లు చేయండని నమస్కరించి అడిగింది. అప్పుడు ఆ వృద్ధులు తాము ఆశలు వదులుకున్న బిడ్డ ఎలాగైనా బ్రతికితే చాలని తగిన ఏర్పాట్లు చేశారు. సావిత్రి అత్తమామలతో, మీరు ధైర్యంగా ఉండండి. నా భర్తను ఆ శ్రీగురుడు బ్రతికిస్తారన్న నమ్మకం కలుగుతున్నది అని సెలవు తీసుకుని బయలుదేరింది. తమ కోడలు ధైర్యానికి అత్తమామలు సంతోషించి, అమ్మా,
సౌభాగ్యవతి భవ, మా అబ్బాయి చిరంజీవి అగ్గుగాక అని ఆశీర్వదించి పంపారు. సావిత్రి భర్తకు శ్రమ కలగకుండా ఒక పల్లకీని, అందులో మెత్తని పడకలు ఏర్పాటు చేసి దత్తుణ్ణి అందులో పడుకోబెట్టి బోయిలను ఏర్పాటు చేసి బయలుదేరి గంధర్వ నగరం సమీపించారు. సావిత్రి దారిలో కనిపించిన వారందర్నీ శ్రీగురిని గూర్చి విచారిస్తూనే ఉన్నది. అంత దూరం ప్రయాణం చేసి అలసినందున వలన దత్తునికి రోగబాధ తీవ్రమైనది. చివరి దశ సమీపించిందన్నట్లుగా అతడు బాధతో గిలగిల్లాడుతున్నాడు. చిన్నగా పల్లకీని దించి సావిత్రి అక్కడ ఉన్న గ్రామస్తులను శ్రీగురుడు ఎక్కడ ఉంటారని అడిగింది. వాళ్లు స్వామి అనుష్ఠానానికి సంగమానికి వెళ్లారని చెప్పారు. సావిత్రి దత్తుణ్ణి తీసుకుని అక్కడకు వెళ్లడానికి పల్లకీ వద్దకు వచ్చేసరికి పాపం దత్తుడు మరణించాడు. ఆమె గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉన్నది. ఆ శోకం భరించలేక ఆమె కత్తి తీసుకుని పొడుచుకోబోయింది. అక్కడ ఉన్న వారందరూ వచ్చి ఈ చర్యను ఆపారు. అప్పుడు ఆమె పెద్దగా రోదిస్తూ, అయ్యా స్వామి, నాకు ఇదేమి గతి? ఓ శ్రీగురు, మీరు ప్రాణరక్షకులని గంపెడాసతో మీ వద్దకు వచ్చాను. కానీ నా పని దైవానుగ్రహం కోసం ఆలయంలోనికి వెళ్లిన వాని మీద ఆలయం విరిగిపడినట్లు, మంచినీటికని పోయినవాడు మొసలి నోట్లో పడ్డట్లు నా భర్తను బ్రతికించుకుందామని వచ్చి అతన్ని పోగొట్టుకున్నాను నేను. నా పని పులిబారి నుండి తప్పించుకున్న ఆవు గోమాంసం తినే యువనుడి చేతిలో పడినట్లుగా అయినది. వృద్ధులైన అత్తమామలకు వారి ఒక్కగానొక్క బిడ్డను దూరం చేసి ఊరి కాని ఊరిలో దిక్కులేని చావు చచ్చేలా చేశాను అని హృదయ విదారంగా రోదిస్తూ ఉన్నది. అప్పుడు అక్కడున్న వారిలో కొందరు, అమ్మా, ఇప్పుడు ఏడ్చినందువల్ల లాభం ఏమున్నది? విధి లిఖితం విష్ణువునైనా విడిచిపెడుతుందా అని తెలియచెప్పాలని చూశారు. కాని వయసులో చిన్నదైన ఆమెకు అతనితో కాపురం చేసిన మధురమైన రోజులు జ్ఞప్తికి వచ్చి ఆమె హృదయాన్ని కలిచివేస్తున్నాయి. ఆమె దీనాతి దీనంగా వారితో, అయ్యలారా, ఇప్పుడు నేను ఎవరి అండన ఉండాలి? నా ప్రాణనాథుడు మరణించాక నేనెలా బ్రతికేది? నా భర్త వంటి సుగుణాల సంపన్నుడు మరెక్కడా లేడు. చిన్నప్పుడు గౌరీ వ్రతము, భవానీ పూజలు, వివాహమయ్యాక సౌభాగ్యవతి వ్రతం ఎన్నో చేశాను. ఆ పుణ్యమంతా ఏమైపోయింది? నా మాంగళ్య రక్షణ కోసం సంపద అంతా వదులుకున్నాను. అందుకు నాకు ఈ పసుపు తాడు కూడా దక్కకుండా పోయింది అని శవంపై పడి ఏడుస్తూ, స్వామి, నన్ను విడిచి ఎక్కడికి పోయారు? మీరు లేకుండా నేనెలా బ్రతుకుతాను? ఈ వార్త విన్న వెంటనే మీ తల్లిదండ్రులు మరణిస్తారు. నేనీ పని చేసినందువల్ల 3 ప్రాణాలు తీసిన దోషినైనాను. శ్రీగురినితో చెప్పి మిమ్మల్ని బ్రతికిద్దామని వారిని మోసం చేశాను. ఇప్పుడు వారికి ముఖం ఎలా చూపించేది? నేను మీతోనే వస్తాను అని అంటూ ఏడుస్తూ ఉన్నది. అంతలో అక్కడకు మెడలో రుద్రాక్షమాలలు, చేతిలో శూలం, శరీరం నిండా భస్మం ధరించిన ఒక తపస్వి వచ్చి సావిత్రికి ఇలా వివేకం ఉపదేశించాడు. పిచ్చిదానా, నీవిలా ఏడ్చినందువల్ల ప్రయోజనం ఏమిటి? పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? ఈ భూమి మీద చనిపోకుండా ఎవరుంటారు? అయినా ఇతడు ఎక్కడికి వెళ్ళాడనుకుంటున్నావో ఆలోచించు. అసలు నీవెవరువు? ఎక్కడ్నుంచి వచ్చావో చెప్పు. ప్రవాహంలో ఎక్కడ్నుంచో కలుసుకున్న కట్టెలులాగా భూమిపై జీవులు కలుసుకుంటారు. కొద్ది సమయం కాగానే విడిపోతారు. పక్షులు సంధ్యాకాలంలో గూటికి చేరినట్లు జీవులు ఎక్కడ్నుంచి వచ్చినవి అక్కడకు వెళ్లవలసినదే. నీటిలో నుంచి వచ్చే బుడగల వలె ఈ శరీరాలు వచ్చి నశించవలసినదే. పుట్టేవాడు, చనిపోయేవాడు ఎక్కడ ఉన్నాడు? అతడెవడు? మాయావసులైన మానవులు నావీ నావాళ్లు అనుకోవడం ఒక భ్రాంతి మాత్రమే. ఈ శరీరమే నీ భర్త అనుకుంటున్నావా? జీవులు కర్మ వలన శరీరం ధరిస్తారు. కర్మ త్రిగుణాల వల్ల ఏర్పడిన శరీరం సుఖదుఖాలను కలిగిస్తుంది. గుణాలన్నవి మాయ వలన ఉన్నట్లు కనిపిస్తాయి, కానీ నిజానికి లేనేలేవు. మృత్యువు అంటవా? సుదీర్ఘమైన ఆయువు కలిగిన దేవతలు కూడా కల్పాంతరంలో నశించవలసినదే. కాలం వలన పుట్టి దానికి అధీనమైన ఈ శరీరం స్థిరంగా ఉండటం సాధ్యమా? గర్భంలో పడినది మొదలు ముసలివాడి వయ్యే వరకు వెనుక చేసుకున్న కర్మను అనుసరించి ఎప్పుడో ఒకప్పుడు మరణించక తప్పదు. ఎక్కడ ఏ సమయంలో ఎలాంటి సుఖదుఖాలు అనుభవించాలో అట్టిది అనుభవించాల్సిందే. ఎప్పుడైనా ప్రాయశ్చిత కర్మల ద్వారా దుష్కర్మను నశింపచేసుకోవచ్చు. కానీ ఇప్పటి మీ సంబంధమే నిజమైతే గత జన్మలో నీకెవరితో ఎట్టి సంబంధం ఉన్నదో చెప్పగలవా? లేదా వచ్చే జన్మలో ఏం జరుగుతుందో చెప్పగలవా? ఇది ఆలోచించకుండా వ్యర్థంగా దుఃఖం పడవద్దు. ఈ పాంచభౌతిక శరీరం ఎప్పటికైనా నశించవలసిందే. ఇక నుండైనా ఈ శోకాన్ని నిగ్రహించుకుని జన్మచక్రం నుంచి బయటపడు అన్నాడు. సావిత్రి ఆయన పాదాలకు నమస్కరించి, స్వామి, నాకు తరుణోపాయం చెప్పండి. నాకు నీవే తల్లివి, తండ్రివి. నేను ఈ సంసారం నుంచి బయటపడే మార్గం ఉపదేశించండి అన్నది. ఓం శ్రీ దత్తాయ గురువే నమః. ఓం శ్రీపాదస్వామినే నమః. ఓం శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. 30వ అధ్యాయం సంపూర్ణం. 31వ అధ్యాయం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.
శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. యోగీశ్వరుడు ఆ స్త్రీతో పతివ్రతా ధర్మాలను ఈ క్రింది విధంగా చెప్పుచున్నాడు. పూర్వము కాశీ పట్టణమునందు అగస్త్య మహర్షి ఉండేవారు. ఒకనాడు నారదుడు త్రిలోక సంచారి అయి తిరుగుతూ వింధ్యుని వద్దకు వచ్చి, నీకు ఎందునూ కొదవలేదు, కాని మేరు పర్వతంతో మాత్రము సమానం కాలేవు అన్నాడు. అప్పుడు వింధ్యా పర్వతమునకు రోషము వచ్చి మేరు పర్వతము కన్నా ఎత్తుగా పెరగసాగాడు. అందుచే వింధ్యా పర్వతపు దక్షిణ భాగమంతయు చీకటి వ్యాపించెను. సూర్యరశ్మి లేనందువలన ఆ ప్రదేశమంతయు యజ్ఞములు లేక అంధకార బంధురమయ్యెను. అప్పుడు ఆ ప్రాంతంలోని ఋషులంతా ఇంద్రునితో తమ విషయమును మొరపెట్టుకున్నారు. ఇంద్రుడు ఋషులను వెంటబెట్టుకుని చేయునది లేక బ్రహ్మ దగ్గరకు వెళ్లి వింధ్యా పర్వతపు పెరుగుదల గూర్చి దాని వలన లోకమునకు కలుగు అనర్థములు గూర్చి బ్రహ్మతో చెప్పెను. అప్పుడు బ్రహ్మ ఆలోచించి, వింధ్యా పర్వతమునకు గురువైన అగస్త్య మహర్షి కాశీలో నివసించుచున్నారు. వారి వద్దకు వెళ్లి దక్షిణ దిక్కున తగిన సత్పురుషులు లేకున్నారు. దయతో మీరు అచట ఉన్న మానవులను ఉద్ధరించుట కొరకు రండి అని ప్రార్థించండి. అప్పుడు అగస్త్యుడు దక్షిణ దిక్కుగా ప్రయాణం చేయుచు వింధ్యుణ్ణి సమీపిస్తారు. వింధ్య ఆయనకు శిరస్సు వంచి నమస్కరిస్తాడు. అప్పుడు అగస్త్యుడు, ఇక నుండి నీవు లోకమునకు భంగం కలగకుండా భూమి మీద పడి ఉండు అని ఆశీర్వదిస్తారు. నీ కార్యము నెరవేరును అని చెప్పి వారిని పంపివేశారు. అప్పుడు ఇంద్రుడు, దేవగురువైన బృహస్పతి, కొందరు ఋషులు కలిసి అగస్త్యుని ఆశ్రమానికి వచ్చి ఆయన భార్య లోపాముద్రను కీర్తిస్తూ పతివ్రత ధర్మాలను ఈ విధంగా చెబుతున్నారు. భర్త యొక్క ఉచ్చిష్ట భోజనము పతివ్రతకు ఆహారము. అతిథుల యొక్క పూజ విసుగన్నది లేకుండా ఆమె చేయవలెను. భర్త ఆజ్ఞ లేనిదే దాన ధర్మములు, పూజలు, వ్రతములు సలపరాదు. భర్త నిలుచున్నా తాను కూర్చోరాదు. భర్తను అవమానపరచరాదు. పతి సేవయే యాత్రగా, పతియే శ్రీహరిగా పూజించి పతి పాదోదకమునే తీర్థముగా ఆవిడ స్వీకరించవలెను. రాత్రి సమయమునందు భర్తను నిద్రబుచ్చిన తర్వాతనే తాను నిద్రించి మరలా అతడు లేవకముందు మేల్కొని స్నానమాచరించి భర్త పూజ చేసుకొనుటకు వీలుగా అన్ని సౌకర్యములను కలుగచేయవలెను. భార్య ధరించు బహిష్టు అయిన బట్ట భర్తకు తగలరాదు. భర్త గృహములో ఉన్నప్పుడు మాత్రమే అలంకారం చేసుకోవలెను. గ్రామాంతరం వెళ్లిన భర్త తిరిగి వచ్చే వరకు అలంకారం చేసుకొనక, భర్త రాగానే ఆయనకు ఎదురేగి భక్తితో కాళ్లు కడిగి ఆ పాదతీర్థమును నెత్తిపై చల్లుకొని సంతోషంతో గృహంలోనికి ఆహ్వానించి కాళ్లు పిసికి భక్తితో సేద తీర్చి ఆయనకు ఇష్టమైన పదార్థములను మాత్రమే వండి భుజింపచేయవలెను. భర్త కోపంతో అన్న మాటలను మనసులో ఉంచుకోరాదు. భర్త విచారంతో ఉన్నప్పుడు తాను సంతోషంగా స్త్రీ ఉండరాదు. పరగృహమునకు వెళ్లరాదు. వెళ్లవలసి వచ్చినచో భర్త అనుమతి తీసుకుని మాత్రమే తల వంచుకుని వెళ్లవలెను. స్వతంత్రంతో పరగృహములో సంచరించు స్త్రీ గుడ్లగూబయే జన్మించును. భర్త గ్రామాంతరం వెళ్లినప్పుడు గోవునకు ఆహారం పెట్టి గోశేషమును మాత్రమే భుజించవలెను. గృహమును ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవలెను. ఉత్సవములకు, యాత్రలకు ఒంటరిగా వెళ్లరాదు. భర్త ఆయుష్యాభివృద్ధికి గాను పసుపు, మంగళసూత్రము, నుదుట కుంకుమ ఎల్లప్పుడూ ధరించవలెను. దరిద్రులతోనూ, నీచజాతి స్త్రీలతోనూ, పతిని నిందించు స్త్రీలతోనూ కలియరాదు. అత్తమామలను, ఆడబిడ్డలను, బావమరుదులను విడిచి వేరుగా ఉండాలని కోరుకోకూడదు. ఆడబిడ్డలను విడిచి వేరు ఉండు స్త్రీ రాబోవు జన్మయందు ఆడకుక్కయ్యే జన్మించును. ముఖ్యంగా స్త్రీ దిగంబరి అయి స్నానం చేయరాదు. రోలు, రోకలి మొదలగు వాటిపై కూర్చొనరాదు. భర్తతో వివాదమాడు స్త్రీ దుఃఖం అనుభవించును. భర్త అభాగ్యుడైనను, రోగి అయినను అతడిని పతివ్రత దేవునిగా భావించవలెను. ఇంటికి అవసరమైన వస్తువులను పిల్లలచే చెప్పించవలెను. కాని తాను చెప్పరాదు. భర్త యొక్క మనస్సుకు నచ్చినట్లు చేయవలెను. ఇరుగు పొరుగు శ్రీమంతులను చూచి భర్త అసమర్థుడని నిందించరాదు. యాత్రికులు యాత్రకు పోతుంటే తాను కూడా పోవాలని అనుకోకూడదు. పతితో కోపంతో మాట్లాడు స్త్రీ కుక్కయే జన్మించును. అత్తమామల ఎదుట పెద్దగా మాట్లాడరాదు, నవ్వరాదు. భర్త కోపంతో తిట్టినా తాను శాంతంగా ఉండవలెను. భర్త లేకుండా చూచి పిండి వంటలు చేసుకుని తినరాదు. అట్లు చేసినచో నక్కయ్యే జన్మించును. భర్తతో నిష్ఠూరంగా మాట్లాడినచో 7 జన్మలు మోగదై పుట్టను. పరపురుషులను కన్నెత్తి చూడరాదు. భర్త సంతోషించినచో త్రిమూర్తులు సంతోషించినట్లే అని పతివ్రత భావించవలెను. గురువు, తీర్థము సర్వము పతివ్రతకు భర్తయే. సంతానము లేని స్త్రీ గొడ్రాలుగా భావించబడెను. ప్రయాణం చేయువారికి విధవ ఎదురైనచో ప్రమాదం లేదు. విధవల ఆశీర్వాదం పొందరాదు. పతివ్రత అయిన స్త్రీ భర్త అస్తమించిన తర్వాత అతనితో సహగమనం చేసినచో 42 తరములు సుఖించెదరు. యమదూతలు కూడా ఆమెను చూచి భయపడెదరు. గంగా స్నానము వలన కలిగేటి ఫలితము పతివ్రత దర్శనముననే కలుగును. ఏ ఇంట అటువంటి స్త్రీ ఉండునో అది ఏ ఇల్లు. ఇట్లు ఆ యోగీశ్వరుడు సావిత్రీదేవికి పతివ్రతా ధర్మములను బోధించెను. ఓం శ్రీ దత్తాయ గురువే నమః. ఓం శ్రీపాద స్వామినే నమః. ఓం శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః.
31వ అధ్యాయం సంపూర్ణం. 32వ అధ్యాయం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. ఇంకా యోగేశ్వరుడు సావిత్రీదేవితో, అమ్మ, ఇంతవరకు నీకు సుహాసిని ధర్మాలను, సుమంగళి అయిన స్త్రీ భర్తతో ఉన్నప్పుడు ఆచరించవలసిన ధర్మాలను చెప్పాను. ఇంకా కొన్ని పతివ్రత ధర్మాలను చెబుతాను, శ్రద్ధగా విను. ఒకవేళ భర్త దూరదేశమున మృతి చెందిన, భర్త మరణించు సమయమున భార్య గర్భవతిగా ఉన్నా, పసిబాలుని తల్లిగా ఉన్నా సహగమనం చేయరాదు. శవం లభించని పక్షంలో సహగమనం చేయరాదు. అట్లు చేసినచో దోషం వచ్చును. అట్టి స్త్రీలు యావజ్జీవితము విధవ ధర్మములను పాటించిన సహగమనము చేసిన ఫలితం లభించును. భర్త మరణించిన తరువాత స్త్రీ కేశములు ఉంచుకోరాదు. అట్లు ఉంచుకున్నచో జుట్టు అనే తాడుతో భర్తను కట్టివేసిన దోషం కలుగును. అట్టి స్త్రీ నిత్యము శిరస్థానము చేయవలెను. అట్టి స్త్రీ కొద్ది శాకాహారమైనను క్షీరపానమునైనను త్రాగి జీవిస్తుండాలి. ప్రాణాలు నిలుపుకొనుటకు ఎంత అవసరమో అంత మాత్రమే తిని జీవించవలెను. మంచమున పడుకోరాదు. మంగళ స్నానములు చేయరాదు. గంధ పుష్పములను అక్షింతలను విసర్జించవలను. సంతానం లేని విధవలు భర్తకు పితృతర్పణాలను తిలలతో ఆచరించవలెను. దేవుని పూజించవలెను. వ్రత ఉపవాసములు యథాశక్తిగా ఆచరించవలెను. తన భర్తకు ప్రియమైన వస్తువులను బ్రాహ్మణులకు దానమివ్వవలెను. మాఘ, కార్తీక, వైశాఖ మాసములయందు స్నానాది ధర్మాలు ఆచరించవలెను. వైశాఖ మాసమునందు జలదానము, కార్తీక మాసమందు దీపదానమును, మాఘమాసమునందు ఘృతదానమును చేయవలెను. ఎండాకాలం నిర్జన ప్రదేశములందు చలివేంద్రమును భర్త పేరుతో ఏర్పాటు చేయవలెను. శివుణ్ణి పూజించవలెను. విప్రులు రుద్రాభిషేకం చేస్తుంటే భక్తితో నీటితో నిండిన బిందెను అర్పించవలెను. యథాశక్తిగా అన్నదానం చేస్తుండవలెను. తీర్థయాత్రలు చేయు సన్యాసులకు గొడుగు, పాదుకలు సమర్పించవలెను. బ్రాహ్మణులకు ఉదక పాత్రను, కదళి ఫలములను దానమివ్వవలెను. ఏ దానం చేసినను భర్త పేరుతో మాత్రమే చేయవలెను. కాంస్యపాత్ర నిండా నెయ్యి ఉంచి బ్రాహ్మణునికి దానమివ్వవలెను. తాను భూమిపై పడుకొనుచు మంచమును బ్రాహ్మణునకు దానం ఇవ్వవలెను. శక్తి ఉన్నచో భర్త పేరుతో గోదానం చేసినచో మంచి ఫలం లభించును. ఖర్జూరములు శక్తిని అనుసరించి బ్రాహ్మణులకు దానం ఇవ్వవలెను. చలికాలమందు కంబళ్ళు దానమిచ్చినచో మంచి ఫలితం కలుగును. వీటి అన్నింటిలోనికి దీపదానం చాలా శ్రేష్టమైనది. వీరు రవికలు తొడగరాదు. తెల్లని వస్త్రాలనే ధరించవలను. ఎర్రని, నల్లని వస్త్రాలను ధరించిన దోషం కలుగును. పుత్రవతి అయినచో పుత్రుని ఆజ్ఞను అనుసరించి మాత్రమే ఇవన్నీ చేయవలెను. పతివ్రత యగు స్త్రీ భాగీరథితో సమానం. ఆమె భర్త శంకరునితో సమానం. ఇట్టి దంపతులే లోకపూజలు. ఇట్లు ఆ యోగేశ్వరుడు సావిత్రీదేవితో, అమ్మ, నీకు సుహాసిని ధర్మాలను చెప్పాను, విధవ ధర్మాలను చెప్పాను. నీకేది అనుకూలంగా ఉంటే అది చేసుకో అని ఆశీర్వదించాడు. అప్పుడు సావిత్రీదేవి, యోగీశ్వర, నాకు మీరే తల్లిదండ్రులు. ఇచ్చట బంధువులెవరూ లేరు. నేను ప్రస్తుతం యుక్త వయస్కురాలై ఉన్నాను. కాబట్టి విధవ ధర్మాలను పాటించుట బహు కష్టము. యవ్వనమున ఉన్నవారికి ఈ కలియుగమునందు నిందాపవాదములు కలుగును కదా. అయినా అది కత్తి మీద సాములా ఉంటుంది. కాబట్టి భర్తతో సహగమనం చేయడమే నాకు ఇష్టం. నన్ను ఆశీర్వదించుడు అని పాదములకు నమస్కరించెను. అప్పుడు ఆయన ఆమెను లేవదీసి, అమ్మ, నీ ఇష్టం వచ్చినట్లు కానిమ్ము. విధినెవరు తప్పించగలరు? కానీ ఇంత దూరము శ్రీగురిని దర్శించుటకు వచ్చావు కాబట్టి వారిని దర్శించుకొని నీవు సహగమనం చెయ్యి అని చెప్పి తన చేతిలో ఉన్న రుద్రాక్షలను ఆమెకు ఇచ్చి, అమ్మ, శవ సంస్కారం చేసే ముందు వీటిని నీ భర్తకు అలంకరింపచెయ్యి అని ఆమెకు ఇచ్చి వెళ్ళిపోయారు. సావిత్రీదేవి శ్రీగురిని స్మరించి ఆ రుద్రాక్షలను శవమునకు అలంకరింపచేసి తమతో వచ్చిన బోయిలను దగ్గరకు పిలిచి ఇలా చెప్పింది, అయ్యా, నేను నా భర్తతో సహగమనం చేద్దామనుకుంటున్నాను. వృద్ధులైన నా అత్తమామలకు మాత్రం మీరు ఈ వార్తను వెంటనే చెప్పవద్దు. చెబితే వారి ప్రాణాలు పోతాయి. ఇక్కడ శ్రీగురిని సన్నిధిలో మేము సంతోషంగా ఉన్నామని మా అత్తమామలకు చెప్పండి. ఇక మీరు వెళ్ళవచ్చు అని వారికి దక్షిణ ఇచ్చింది. అంతటా అక్కడ ఉన్న బ్రాహ్మణులకు ఘనంగా దక్షిణలు సమర్పించి శవ సంస్కారానికి అన్నీ సిద్ధం చేయమని వారితో చెప్పి, ఈలోగా ఆ యతి చెప్పినట్లుగా శ్రీగురిని దర్శించి వచ్చి సహగమనం చేద్దామనే ఉద్దేశంతో అక్కడ ఉన్న బ్రాహ్మణులతో, అయ్యలారా, నేను ఇంత దూరం శ్రీగురిని దర్శనం కోసం వచ్చాను కాబట్టి వారి దర్శనం చేసుకుని వస్తాను. ఈలోగా ఏర్పాట్లు చేయండి అని చెప్పి ఆవిడ శ్రీగురిని దర్శించుట కొరకై సంగమానికి బయలుదేరింది. అప్పుడు మనసులో ఈ విధంగా తలుస్తూ ఉంది, స్వామి శ్రీగురు, మిమ్మల్ని దర్శించి మీ అనుగ్రహాన్ని పొంది నా భర్తను బ్రతికించుకుందామని ఇంత దూరం వచ్చాను. కానీ ఎన్నో లీలలు ప్రదర్శించిన మీరు నా యందు ఎందుకో కఠినత్వాన్ని వహించారు.
నా సౌభాగ్యం మంటగలిసిపోయింది అని మనసులో తలుస్తూ శ్రీగురునిపై నిష్ఠూరాలు ఆడుతూ సంగమానికి చేరింది. అంత దూరాన ఉన్న శ్రీగురుమూర్తిని చూడగానే ఆమె హృదయంలో దుఃఖం వెలుబులికి అల్లంత దూరమునే సాష్టాంగ నమస్కారం చేసి పరుగు పరుగున దుఃఖంతో రోదిస్తూ వచ్చి శ్రీగురుని పాదములపై పడి దీనాతి దీనంగా విలపించసాగింది. అప్పుడు శ్రీగురుడు, అమ్మాయి, నీవెవరువు? ఎందుకిలా దుఃఖిస్తున్నావు? లేవవమ్మా, నీవు సౌభాగ్యవతీ భవ అని ఆశీర్వదించారు. ఆవిడ అత్యంత ఆశ్చర్యంతో చూస్తుండగా ఆవిడతో వచ్చిన కొందరు, స్వామి, ఈవిడ భర్త మరణించాడు. శవ సంస్కారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈమె కూడా సహగమనం చేయబోతున్నది. మీరు ఈమెను సౌభాగ్యవతి అన్నారు. ఈమె సౌభాగ్యం సుస్థిరం ఎట్లా అవుతుంది అన్నారు. అప్పుడు శ్రీగురుడు ఏమీ తెలియనట్లుగా, అలాగా, ఏది ఏమైనప్పటికీ మా వాక్కుకు తిరుగులేదు. శవ సంస్కారాన్ని నిలిపివేసి శవమును ఇటు తీసుకురండని ఆజ్ఞాపించారు. శ్రీగురు మహిమను తెలిసిన కొందరు పరుగు పరుగున వెళ్లి శవ సంస్కారాన్ని జరుగుతున్న ఏర్పాట్లు నిలిపివేసి శవాన్ని ఎత్తుకుని శ్రీగురుని వద్దకు వచ్చారు. ఇంతలో అక్కడున్న బ్రాహ్మణులు శ్రీగురుని పాదాలకు రుద్రగానంతో అభిషేకం చేయనారంభించారు. శ్రీగురుడు శవాన్ని దింపించి కట్లు విపతీయించి తమ అమృతమైన కృపాదృష్టిని ఒక్కసారిగా శవంపై సారించి చూచారు. అదేమీ చిత్రమో గాని క్షణంలోనే శవరూపంలో పడి ఉన్న దత్తుడి శరీరంలో కదలిక ప్రారంభమై మరుక్షణంలో నిద్ర నుంచి మేలుకొన్న వానివలే లేచి కూర్చున్నాడు. ఆశ్చర్యంతో చుట్టుపక్కల చూచి భార్య వైపు చూస్తూ శ్రీగురిని చూపిస్తూ, సావిత్రి, యతీశ్వరులు ఎవరు? ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము? నా శరీరంలో రోగబాధ లేదు. ఇదంతా ఎలా జరిగిందని ఆశ్చర్యంగా అడిగాడు. అప్పుడు సావిత్రి తమ పాలిట శ్రీగురుడు ఆయనేనని, పరబ్రహ్మ స్వరూపులైన వారి గురించి చెప్పి జరిగినదంతా వివరించింది. దత్తుడు శ్రీగురిని పాదములపై పడి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించాడు. శ్రీగురుడు సావిత్రి దత్తాత్రేయులనిద్దరినీ లేవనెత్తి, నాయనా, నీకు శుభం కలుగుగాక. అష్టైశ్వర్యములతో అష్టపుత్రులు కలిగి సుఖంగా జీవించండి. చీకటి పడుతున్నది, పదండి మఠానికి వెళ్దాం అన్నారు. అప్పుడు అక్కడ ఉన్న వారందరూ ఆ లీలలను చూచి అద్భుతమైన శ్రీగురిని మహిమను తెలుసుకుని ఆయనకు హారతులిచ్చి భక్తితో నమస్కరించారు. అక్కడున్న వారిలో ఒక దూర్తుడు ముందుకు వచ్చి, అయ్యా, విధివ్రాతను ఎవ్వరూ తప్పించలేరు కదా, మరి ఈ చనిపోయిన వాడు మరలా ఎలా బ్రతికాడు అని అడిగాడు. శ్రీగురుడు అతని వైపు చూసి నవ్వుతూ, నాయనా, విధివ్రాతను ఎవ్వరూ తప్పించలేరు అన్నది వాస్తవం. వచ్చే జన్మలోని జీవిత భాగాన్ని ఒక 30 సంవత్సరాలు ఈ జన్మలోకి మార్పించాము. అంతేగాని విధివ్రాత అన్నది అందరికీ సమానమే అని అతనికి ఆ సత్యాన్ని దర్శింపచేశారు. ఇంతలో చీకటి పడుతూ ఉన్నది. శ్రీగురుడు అందర్నీ తమ తమ ఇళ్లకు వెళ్లిపొమ్మని, సావిత్రి దత్తాత్రేయులను మాత్రం తీసుకుని తమ మఠానికి చేరుకున్నారు. ఓం శ్రీ దత్తాయ గురువే నమః. ఓం శ్రీపాదస్వామినే నమః. ఓం శ్రీ నృసింహ సరస్వత్యే నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. 32వ అధ్యాయం సంపూర్ణం. 33వ అధ్యాయం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. సిద్ధయోగి నామధారకునికి ఆపై కథను ఈ విధంగా వివరించాడు. మఠానికి చేరుకున్న సావిత్రి దత్తాత్రేయులు మరునాటి ఉదయం శ్రీగురుని వద్దకు వెళ్లి చేతులు జోడించి నమస్కరించారు. అప్పుడు సావిత్రి, శ్రీగురు, నిన్న నా భర్త చనిపోయినప్పుడు శోకంతో విలపిస్తుంటే ఒక యతి వచ్చి నాకు రుద్రాక్షమాలను ఇచ్చి వాటిని నా భర్తకు ధరింపచేయమని చెప్పి నాకు ధర్మాన్ని ఉపదేశించినారు. స్వామి, ఆయనెవరు? వారి దర్శనము ఎక్కడ లభిస్తుంది అని అడిగింది. శ్రీగురుడు, అమ్మ, రుద్రాక్ష మహిమను తెలియచెప్పుట కొరకై మేమే ఆ యతి రూపంలో మీకు దర్శనమిచ్చాము. రుద్రాక్ష మహిమను చెప్తాను, శ్రద్ధగా వినండి. రుద్రాక్ష ధారణ వలన విశేషమైన పుణ్యం లభిస్తుంది. 1000 రుద్రాక్షలు ధరించిన వాడు సాక్షాత్తు రుద్రుడే. అట్లు కానిచో భుజముల యందు 16, శిఖయందు 1, చేతుల యందు 24, చెవుల యందు 6, కంఠమున 32, మస్తకమున 42, వక్షస్థలమున 108 ఎవరు ధరింతురో వారు కుమారస్వామితో సమానం. రుద్రాక్షలతో పాటు స్ఫటికలు, వైడూర్యములు కలిపి మాలగా ధరించవచ్చు. రుద్రాక్షలు ధరించి వారికి సద్గతి నిశ్చయంగా లభించును. రుద్రాక్షమాలతో జపం చేస్తే అనంత ఫలితం కలుగును. రుద్రాక్షలు ధరించని వాని జన్మయే వ్యర్థము. రుద్రాక్షలు చెవులయందు ఆభరణముగా ధరించి స్నానం చేస్తే గంగా స్నాన ఫలం కలుగును. రుద్రాక్షను రుద్రాభిషేకంతో పూజిస్తే అనంత ఫలితం కలుగుతుంది. పూర్వం కాశ్మీర దేశమునందు భద్రసేనుడు అను రాజు కలడు. అతనికి తారకుడు అనే కొడుకు కలడు. మంత్రి సుదుర్మునికి సద్గుణుడు అనే కొడుకు కలడు. వారిద్దరూ చిన్నతనము నుంచి మంచి స్నేహితులై కలిసి జీవించుచు రుద్రాక్షలను ధరిస్తూ నిత్యము భక్తితో శివుని పూజిస్తుండేవారు. ఎన్నో బంగారు ఆభరణాలున్నను వాటిని త్యజించి రుద్రాక్షలను మాత్రమే ధరించేవారు. ఒకరోజు పరాశర మహర్షి వారింటికి రాగా ఆ రాజు మంత్రులిద్దరూ తమ బిడ్డల విచిత్ర వైఖరికి కారణమేంటో చెప్పమని ప్రార్థించారు. అప్పుడు పరాశరుడు, రాజా,
పూర్వమున నంది అనే గ్రామంలో మహానంద అనే వేశ్య నిత్యము తన ఇంటనున్న నృత్య మండపంలో నృత్యం చేసేది. అక్కడ ఒక కోతిని కోడిని ప్రేమగా పెంచుకుంటూ ఉండేది. వాటిని నిత్యము రుద్రాక్షలతో అలంకరిస్తూ ఉండేది. ఒకరోజు వారింటికి రత్నలింగమును ధరించిన ఒక వైశ్యుడు వచ్చాడు. అతని చేతికి సువర్ణమయమైన కంకణాలు ఉన్నాయి. అప్పుడు మహానంద అతని వద్దనున్న రత్నలింగమును చూచి అది తనకు ఇవ్వమని తన సఖి చేత కబురు పంపించింది. అప్పుడు ఆ వైశ్యుడు 3 రోజులు తనను సుఖంగా సంతోషపెట్టగలిగితే ఆ లింగమును ఇస్తానని చెప్పాడు. ఈ వైశ్య పతివ్రత ధర్మమును అనుసరించి 3 రోజులు ధర్మమును నిర్వర్తిస్తానని అన్నది. అప్పుడు ఆ వైశ్యుడు కులస్త్రీకి వలె వైశ్యకు అదెలా సాధ్యం అవుతుందని అన్నాడు. కాని ఆవిడ మాత్రము తనను నమ్మమని అడిగింది. ఆ వైశ్యుడు ఆమెకు తన వద్దనున్న రత్నలింగాన్ని ఇచ్చాడు. దివ్యసుందర ప్రకాశంతో వెలిగిపోతున్న ఆ లింగమును చూచి ఆవిడ ఎంతో సంతోషించి దానిని ఆ రోజు తన నృత్య మండపంలో పెట్టి నృత్యం చేసి వైశ్యునితో తన గదిలోనికి ప్రవేశించింది. అదేమి విచిత్రమో గాని ఆ రాత్రి నృత్య మండపం బొగ్గున మండిపోయింది. ఆ లింగము, కోడి, కోతి కూడా ఆ మంటలో పడి బుగ్గైపోయినాయి. వైశ్యుడు అది తెలుసుకుని ఏడుస్తూ, అయ్యో, నా ప్రాణలింగమే పోయింది. ఇది నా ప్రాణంతో సమానం. అది నీకు ముందే చెప్పాను అని అక్కడే మంట వెలిగించి అందులో దూకేశాడు. అదంతా చూస్తున్న వేశ్య నాదా అంటూ అందులో దూకడానికి ప్రయత్నించింది. అక్కడున్న వారందరూ పిచ్చిదానా, వేశ్యమైన నీకు ఇదేమి పని అంటూ ఆవిడను ఆపడానికి ప్రయత్నించారు. అప్పుడు ఆవిడ, లేదు, నేను అతనితో 3 రోజులు పతివ్రతా ధర్మాన్ని అనుసరిస్తాను అని ప్రమాణం చేశాను. ఇప్పుడు నేను నా ధర్మాన్ని నిర్వర్తించుకుంటే నేను నరకానికి పోతాను. ఇప్పుడు నేను నా ధర్మాన్ని నిర్వర్తిస్తే 42 తరముల వారు తరిస్తారు అని ఆవిడ ఆ నిప్పులో దూకబోయింది. ఇంతలో శివుడు ప్రత్యక్షమై, అమ్మా, నేనే ఆ వైశ్యుని రూపంలో నీ వద్దకు వచ్చాను. నీ శివభక్తిని పరీక్షించుట కొరకే ఇలా చేశాను అని ఆమెను 1,000,000 సంవత్సరములు స్వర్గంలో ఉండేలా ఆశీర్వదించి సంపూర్ణమైన అనుగ్రహాన్ని ప్రసాదించాడు. ఆ రోజు నాట్యమండపంలో బుగ్గి అయిపోయిన కోతి, కోడి మీ బిడ్డలుగా జన్మించారు. అందువలనే భక్తితో రుద్రాక్షలను వారు ధరిస్తున్నారు అని పరాశర మహర్షి ఆ రాజుకు వివరించారు. ఓం శ్రీ దత్తాయ గురువే నమః. ఓం శ్రీపాదస్వామినే నమః. ఓం శ్రీ నృసింహ సరస్వతే నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. 33వ అధ్యాయం సంపూర్ణం. 34వ అధ్యాయం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి మిగతా కథను వివరించమని కోరగా సిద్ధయోగి ఇలా చెప్పాడు. పరాశర మహర్షి వివరించిన కథను విన్న రాజు, మంత్రులు ఆయనకు నమస్కరించి, స్వామి, పూర్వజన్మలో తెలియక రుద్రాక్షలు ధరిస్తేనే వీరు రాజవంశంలో జన్మించారు కదా, మరిప్పుడు ఇంత భక్తితో ధరిస్తున్నారు కదా, మరి వీరి భవిష్యత్తు ఎలా ఉంటుందో దయచేసి వివరించండని వేడుకున్నారు. ఆ మహర్షి సంశయిస్తూ, రాజా, వీరి భవిష్యత్తు చెప్తే మీరు బాధపడతారు అన్నారు. అప్పుడు ఆ రాజు చెప్పమని మరీ ప్రార్థించిన మీదట, నాయనా, వీరు 8 రోజుల్లో చనిపోవలసి ఉన్నది. ఆ రాజు మంత్రి ఎంతో దుఃఖించి తరుణోపాయం చెప్పి రక్షించమని మరీ వేడుకున్నారు. పరాశర మహర్షి, నాయనా, వేదాల యొక్క సారమే రుద్రమంత్రము. అది భక్తితో జపించిన వారికి మృత్యు భయం ఉండదు. మానవులు సత్వగుణం వల్ల దేవత్వాన్ని, రజోగుణం వల్ల మానవ జన్మను, తమోగుణం వల్ల తిర్యక్ జన్మలను పొందుతారు. భక్తితో సత్వగుణోపేతులై ఏ మానవుడైనా రుద్రమంత్రం జపిస్తే కష్ట, నష్ట, అరిష్టముల నుండి బయటపడగలరు. భక్తితో మీరు కూడా ఈ 8 రోజులు నిరంతరము రుద్రగానంతో శివునికి అభిషేకం చేసి అభిషేక జలంతో ప్రతిరోజు మీ బిడ్డలిద్దరికీ స్నానం చేయించండి. అపమృత్యు భయం ఉండదు అని చెప్పారు. అప్పుడు ఆ రాజు, ఈ కార్యక్రమం అంతను మీ చేతుల మీదగానే జరిపించమని పరాశర మహర్షిని కోరారు. రాజు తన నగరంలో ఉన్న శివాలయాలన్నింటిలో 1000 మంది బ్రాహ్మణులను పెట్టి 1000 కొలది రుద్ర సూక్తములతో శివునికి అభిషేకం చేయించాడు. నిత్యము వచ్చిన అభిషేక జలంతో ఆ కుమారులిద్దరినీ స్నానం చేయిస్తూ 8వ రోజు మధ్యాహ్న సమయమున ఆ బిడ్డలిద్దరూ స్పృహ తప్పి పడిపోయారు. దుఃఖవదనముతో ఉండగా పరాశర మహర్షి తమ చేతితో అభిషేక జలమును తీసి వారి నెత్తిపై చల్లారు. తక్షణమే ఆ బిడ్డలిద్దరూ లేచి కూర్చున్నారు. పరాశర మహర్షి వారిని సంపూర్ణంగా దీర్ఘాయుష్కులు కమ్మని ఆశీర్వదించారు. అప్పుడు ఆ రాజు మంత్రులు అంతటి గొప్ప ఉపాయం చెప్పిన ఆ మహర్షిని దక్షిణ కానుకలతో ఘనంగా సత్కరించారు. ఓం శ్రీ దత్తాయ గురువే నమః. ఓం శ్రీపాద స్వామినే నమః. ఓం శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. 34వ అధ్యాయం సంపూర్ణం. 35వ అధ్యాయం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.
శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి, స్వామి, అటు తర్వాత శ్రీగురుని లీలలను వినిపించండని ప్రార్థించాడు. అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్తున్నాడు. శ్రీగురుడు సావిత్రీదేవికి అమ్మ, రుద్రాక్ష ధారణ ఇంత పవిత్రమైనది అని చెప్పారు. సావిత్రీదేవి, స్వామి, నేను ప్రతిరోజు పూజించుట కొరకు, సాధన చేసుకునే కొరకు నాకేమైనా మంత్రమును ఉపదేశించండని ప్రార్థించింది. అప్పుడు శ్రీగురుడు, అమ్మా, స్త్రీలకు మంత్రజపం తగదు, పతి సేవయే మోక్షదాయకం, తన భర్తనే నారాయణునిగా భావించి సేవించాలి అన్నారు. సావిత్రి, స్త్రీలు మంత్రజపం ఎందుకు చేయకూడదో వివరించండని ప్రార్థించింది. అప్పుడు శ్రీగురుడు, పూర్వము దేవతలకు రాక్షసులకు యుద్ధము జరుగుతున్నది. దేవతలు కనిపించిన రాక్షసుడి నల్లా చంపేస్తున్నారు. రాక్షస గురువైన శుక్రుడు మృత సంజీవిని మంత్రంతో వారందరినీ బ్రతికిస్తుండేవాడు. రాక్షసులు బలగర్వంతో ఎదురులేక దేవతలను పట్టి హింసిస్తూ ఉన్నారు. దేవతలందరూ భయపడి పరమశివుని వద్దకు వెళ్లి శుక్రుని చర్యను ప్రతిఘటించమని ప్రార్థించారు. అప్పుడు శివుడు నందిని పంపి ధ్యాన నిమగ్నుడై ఉన్న శుక్రుణ్ణి తెప్పించి తన కడుపులో బంధించాడు. ఒకసారి శివుడు ఏమరిపాటుగా ఉన్నప్పుడు శుక్రుడు శివుని మూత్రం నుండి బయటకు వచ్చి మరలా రాక్షసులకు సహాయం చేస్తున్నాడు. దేవతలు భయపడి ఈ విషయాన్ని విష్ణుమూర్తికి విన్నవించుకున్నారు. ఆయన దేవగురువైన బృహస్పతిని పిలిపించి శుక్రాచార్యుని చర్యను అడ్డగించుటకు ఉపాయం ఏదైనా పన్నమని చెప్పాడు. అప్పుడు బృహస్పతి తన కుమారుడైన కచుని అందుకు నియమించాడు. కచుడు బ్రాహ్మణ వేషంలో శుక్రుని వద్దకు వెళ్లి, అయ్యా, నేను మీ అపారమైన మహిమలు విని మీ వద్దకు విద్య నేర్చుకోవడానికే వచ్చాను అని చెప్పాడు. శుక్రుని కుమార్తె అయిన దేవయాన్ని అతని చూచి మోహించి కామవశంచే తండ్రిని అందుకు ఒప్పించింది. కొన్నాళ్లకు కచుడు శత్రుపక్షం వాడని తెలుసుకుని రాక్షసులంతా కలిసి అతన్ని చంపేశారు. దేవయాని అతనిపై మోహంతో తండ్రితో కచుని గూర్చి విచారించింది. శుక్రుడు దివ్య దృష్టితో తెలుసుకుని, అమ్మ, ఈ రాక్షసులు అతన్ని చంపేశారు అని చెప్పాడు. కాని కుమార్తెపైనున్న ప్రేమతో శుక్రుడు కచుణ్ణి బ్రతికించాడు. మరొకసారి కూడా కచుడు కట్టెలకు అడవికి వెళ్లిన సమయంలో మరలా రాక్షసులు అతన్ని చంపి శరీరమును దహనం చేసి ఆ బూడిదను నలుదిక్కలా విరజిమ్మారు. శుక్రుడు మరలా దివ్య దృష్టితో తెలుసుకుని బ్రతికించినాడు. మూడవసారి కూడా ఆ రాక్షసులు అతన్ని చంపి బూడిద చేసి మంచినీటిలో కలిపి శుక్రుని చేతనే త్రాగించారు. ఈసారి శుక్రుడు దేవయానితో, అమ్మా, ఈ రాక్షసులు అతన్ని చంపి నా కడుపులోనే బంధించారు. ఇప్పుడు అతన్ని బ్రతికించాలంటే నేను చచ్చిపోవాలి అన్నాడు. అప్పుడు దేవయాని, తండ్రి, నీకు మృత సంజీవిని మంత్రం వచ్చు కదా, ఆ మంత్రాన్ని నాకు చెప్పండి. అతన్ని బ్రతికించి మీరు చనిపోయిన తర్వాత ఆ మంత్రంతో మిమ్మల్ని నేను బ్రతికిస్తాను అన్నది. శుక్రుడు, అమ్మా, స్త్రీలకు మంత్రజపం తగదు, అయినా మృత సంజీవిని మంత్రం మూడవ వాడు వినకూడదు. నీవు నన్ను బ్రతికిస్తున్నప్పుడు మూడవ వాడుగా కచుడు వింటాడు, అందువల్ల మంత్రం నష్టం అవుతుంది అన్నాడు. ఆమె మాత్రము పట్టు వదలకుండా అతన్ని బ్రతికించకపోతే మాత్రం తాను ఆత్మహత్య చేసుకుంటానని తండ్రిని బెదిరించింది. కూతురుపై ఉన్న ప్రేమతో శుక్రుడు మృత సంజీవిని మంత్రమును కుమార్తెకు ఉపదేశించి కచుణ్ణి బ్రతికించాడు. శుక్రుడు కడుపు చీల్చుకుంటూ బ్రతికి వస్తున్నప్పుడు మూడవ వాడిగా కచుడు ఈ మంత్రాన్ని విన్నాడు. అందువలన ఈ మంత్రం నష్టమైంది. స్త్రీకి ఉపదేశించడం వల్ల మూడవ వాణిగా కచుడు విన్నందువల్ల మంత్రం నష్టమై ఇక రాక్షసులు బ్రతకలేదు. తర్వాత దేవయాని కచునితో తనను వివాహమాడమని కోరింది. అంతా కచుడు, నీవు గురుపుత్రికవు కనుక నాకు సోదరితో సమానము, నన్ను బ్రతికించావు కనుక తల్లితో సమానము, అందువలన వివాహం చేసుకోను అన్నాడు. దేవయాని అతనిపై కామవశంతో శపించింది. అందుకు కచుడు కూడా ప్రతిశాపం ఇచ్చి గురువైన శుక్రునితో, అయ్యా, మీ దయ వలన నేను వచ్చిన పని నెరవేరింది. నేను ఇంకా ఇక్కడ ఉంటే ఈ రాక్షసులు నన్ను బ్రతకనివ్వరు, అందువల్ల నా దారిన నేను వెళతాను అని వెళ్ళిపోయాడు. ఈ పై కథను శ్రీగురుడు సావిత్రీదేవికి చెప్పి, అమ్మా, నీకు ఉత్తమమైనటువంటి మార్గం చెప్తాను. సోమవార వ్రతాన్ని చేసుకో. సోమవారం రాత్రి మాత్రమే భోజనం చేస్తూ ఈ వ్రతాన్ని ఆచరించాలి అని సోమవార వ్రతం మహత్యమును క్రింది విధంగా సావిత్రీదేవికి ఉపదేశించారు. పూర్వము ఆర్యావర్తమను చిత్రవర్మ అను రాజు పరిపాలిస్తుండేవాడు. అతడు పుణ్యాత్ముడు, ధార్మికుడు. అతనికి లేకలేక కలిగిన సంతానంగా ఒక కుమార్తెను పొందాడు. కుమార్తె యొక్క జాతకం పరిశీలించుటకు జ్యోతిష్కులను పిలిపించారు. వారు ఆ బాల జాతకాన్ని చూచి ఆ పాప పార్వతి వలె సర్వమంగళ రూపంతో ఉండునని, సీత వలె పతివ్రతగా తొలతూగునని చెప్పారు. అప్పుడు ఆ రాజు అందుకు సంతోషించి వారికి ఘనమైన దక్షిణ తాంబూలములతో సత్కరించి పంపాడు. నామకరణ మహోత్సవం నాడు ఆ బిడ్డకు సీమంతిని అని పేరు పెట్టుకున్నారు. ఆ పిల్ల పెరిగి ఆటపాటల యందు వృద్ధి చెంది గొప్ప సౌందర్యవతి అయ్యింది. సీమంతునికి 12వ ఏట ఒక దైవజ్ఞుడు రాజు వద్దకు వచ్చి, రాజా, నీ కుమార్తె సర్వశుభ లక్షణములు కలిగినను
పెళ్లి చేసిన వెంటనే వైధవ్యమును అనుభవించును అని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ రాజు కుమార్తె గురించి దుఃఖిస్తూ ఆమె వివాహమును గూర్చి చింతిస్తుండేవాడు. సీమంతిని చెలికత్తెల ద్వారా ఈ విషయం తెలుసుకుని యజ్ఞవల్క మహర్షి భార్య అయిన మైత్రేయిని దర్శించి ఆమెతో తన దురదృష్టమును వివరించి చెప్పి తనను ఆ ఆపద నుంచి కాపాడమని వేడుకున్నది. అప్పుడు ఆమె, అమ్మ, నీవు శివపూజను చేయి, శివానుగ్రహం వల్ల నీకు సౌభాగ్యం కలుగును అని చెప్పుచు సోమవార వ్రతమును చేయుము. సోమవారం ప్రాతకాలముననే స్నానం చేసి ఉపవాసముండి పార్వతీ సమేతుడై ఉన్న పరమేశ్వరుని పూజింపుము. శివ అభిషేకంచే పాపములు తొలగును. పీఠ పూజచే సామ్రాజ్యం కలుగును. గంధ పుష్ప అక్షంతలచే పూజించినచో సౌభాగ్యం సౌఖ్యము కలుగును. ధూపంచే సౌందర్యము, దీపంచే కాంతి, నైవేద్యంచే భోగములు, తాంబూలంచే లక్ష్మి, నమస్కారంచే చతుర్విధ పురుషార్థములు, మంత్ర జపంచే అష్టైశ్వర్యములు, హోమంచే కోశ సంపద, స్తోత్రంచే సర్వ సమృద్ధి, బ్రాహ్మణ భోజనంచే సర్వదేవతా సంతృప్తి కలుగును. కావున సీమంతిని, నీవు కూడా ఈ విధంగా వ్రతం ఆచరించు, నీ కష్టములు తొలగును అని మైత్రేయి చెప్పెను. సీమంతిని తండ్రి అయిన చిత్రవరమ శివునిపై సర్వభారము ఉంచి ఇంద్రసేన మహారాజు కుమారుడైన చంద్రాంగవరమకు సీమంతినిచ్చి వివాహం చేశాడు. ఆ వివాహం అత్యంత వైభవోపేతంగా జరిగెను. అదేమి చిత్రమో గాని చిత్రవరమ అల్లుడైన చంద్రాంగదుడు ఒకరోజు జలక్రీడకని నదికి వెళ్లి మునిగిపోయెను. రాజభటులు చింతా నిమగ్నులై పరుగు పరుగున వెళ్లి ఈ విషయం రాజుకు విన్నవించారు. రాజు సీమంతిని నది వద్దకు వచ్చి భటులను నదిలో దింపి అల్లుని కొరకు వెతికించిరి. గజ ఈతగాళ్లను కూడా పెట్టించి వెతికించిరి. ఎంత వెతికినా చంద్రాంగదుడు కనిపించలేదు. ఈ వార్త విన్న సీమంతిని మూర్ఛబోయింది. సీమంతిని మేలుకున్న తర్వాత శివునిపై నిష్ఠూరాలు ఆడుతూ తాను ఎంతో భక్తితో వ్రతం చేసినాను, శివుడు తన భర్తను రక్షించినందుకు దుఃఖిస్తూ తాను కూడా నదిలో దూకడానికి ప్రయత్నించింది. అప్పుడు అక్కడున్న కొంతమంది దైవజ్ఞులు ఆ చర్యను చూచి శవం కనిపించకపోతే సహగమనం చేయకూడదని చెప్పారు. సీమంతిని 3వ నెల కడుపుతో ఉన్నది. గర్భవతి అయిన స్త్రీ ఆత్మహత్య చేసుకోరాదని వారు బోధించారు. అప్పుడు దైవజ్ఞులు 1 సంవత్సరం వేచి చూసిన తర్వాత వైధవ్యమును ఆచరించవచ్చని చెప్పారు. కొలది కాలం గడిచింది. కానీ సీమంతిని మాత్రం నిష్ఠతో ఆ వ్రతం ఆచరిస్తూ ప్రతిరోజు ఆ నది వద్దకు వెళ్లి భర్త కోసం ఎదురు చూస్తూ ఉండేది. ఆ రాజకుమారుడు నదిలో మునిగి పాతాళ లోకానికి చేరాడు. అదృష్టవశమున నాగకన్యలు అతన్ని చూచి తమ రాజైన తక్షకుని వద్దకు అతన్ని తీసుకువెళ్లారు. ఆ నాగరాజు రాజకుమారుణ్ణి చూచి అతని చేత అమృతం తాగించి తమ లోకంలోనే ఉండిపోమని కోరాడు. అంతా చంద్రాంగతుడు తన భార్య అత్తమామలు తన కొరకు ఎదురు చూస్తూ ఉంటారని, తల్లిదండ్రులకు తాను ఒకడేనని, తాను తిరిగి భూలోకానికి వెళ్లడానికి అనుజ్ఞనిమ్మని ప్రార్థించాడు. అప్పుడు ఆ నాగరాజు అతని భార్య కొరకు అమృతం నిండిన ఒక పాత్రను ఇచ్చి, నీవు స్మరించినంతనే నీకు ప్రత్యక్షం అవుతాను అని అనుజ్ఞనిచ్చి తన భటులను పిలిచి క్షేమంగా ఇతన్ని తిరిగి భూలోకం చేర్చమని ఆజ్ఞాపించారు. నది నుంచి బయటకు వచ్చిన చంద్రాంగతుడు నది వద్దనే కూర్చుని ఉన్న భార్యను చూచి అమృత భాండమును ఆమెకు ఇచ్చి భార్యతో సహా రాజ్యమునకు చేరుకున్నాడు. చంద్రాంగతుడు నీట మునిగిన సంగతి తెలుసుకున్న శత్రురాజులు ఇంద్రసేన మహారాజు రాజ్యాన్ని చుట్టుముట్టి రాజును చెరసాలలో బంధించి రాజ్యం దోచుకున్నారు. చంద్రాంగతుడు ఈ విషయం అంతా తెలుసుకుని శత్రురాజుల వద్దకు వెళ్లి తాను తక్షకుని వద్ద నుంచి వరం పొందిన విషయం తెలిపి తన రాజ్యం తిరిగి తనకు ఇవ్వమని, లేనిచో శిక్షించెదనని అన్నాడు. అంతా శత్రురాజులు భయపడి వారి రాజ్యాన్ని వారికి అప్పగించి పారిపోయారు. చంద్రాంగదుడు కారాగారమున ఉన్న తల్లిదండ్రులను విడిపించి సంతోషంతో భార్యతో కలిసి జీవించాడు. శ్రీగురుడు ఈ కథను సావిత్రీదేవికి బోధించి, అమ్మా, ఇదంతా సీమంతిని చేసిన శివారాధనల ఫలితమేను. కనుక నీవు కూడా భక్తితో శివపూజలు చేయి, నీకు మంచి జరుగుతుందని చెప్పారు. అప్పుడు సావిత్రి భర్త దత్తుడు, స్వామి, ఈ వ్రతములన్నీ మాకెందుకు, పరమ పవిత్రము శ్రేయోదాయకము అయిన మీ పాదసేవ మాకు చాలదా అన్నారు. అప్పుడు శ్రీగురుడు, మీరు ఈ వ్రతాన్ని ఆచరిస్తేనే మీ సేవ మాకు లభిస్తుంది అని చెప్పారు. ఇంతలో శ్రీగురు సన్నిధిలో తమ కుమారుడు ఆయురారోగ్యవంతుడై సుఖంగా ఉన్న విషయం తెలుసుకున్న గోడేనాథుడు అతని భార్య అక్కడకు చేరుకుని శ్రీగురిని భక్తితో పూజించి అక్కడున్న బ్రాహ్మణులందరినీ ఘనంగా దక్షిణ తాంబూలాలతో సత్కరించి అందరికీ అన్న సమారాధన చేశారు. చూచావా నామధారక, త్రిమూర్తి స్వరూపమైన శ్రీగురిని మహిమకు సాధ్యాసాధ్యములు లేవు. శ్రీగురుడు సాక్షాత్తు పరమేశ్వరుడే, చనిపోయిన వ్యక్తిని తిరిగి బ్రతికించిన మహానుభావుడు అని సిద్ధియోగి చెప్పాడు. ఓం శ్రీ దత్తాయ గురువే నమః. ఓం శ్రీపాదస్వామినే నమః. ఓం శ్రీ నృసింహ సరస్వతే నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. 35వ అధ్యాయం సంపూర్ణం. ఆదివారపు పారాయణం పూర్తి అయినది. జై గురుదత్త.